వేదిక చెప్పాల్సి వస్తుంది అని వాళ్ళ భయం. దేనికి 20,000 కోట్లు మిగిల్చినారు? ఎక్కడ 20,000 కోట్లు మిగిల్చినారు? మీరు 20,000 కోట్లు మిగిల్చిన అన్నారు. ఎక్కడ మిగిల్చిండ్రు? మిగిల్చి ఏం చేసిండ్రు? రోజా గారు, వీళ్ళు ఈ రోజు వరకు అన్ని రకాల అప్పులు 4.5 లక్షల కోట్ల అప్పులు చేసిరు 2.5 సంవత్సరాలలో. లెట్ ఇట్ బి, మీరు చెప్పిన ప్రకారమే మేము 4,17,000 కోట్ల అప్పు చేసినామంటే మీరు ఒప్పుకోవటం లేదు. 7 లక్షలు 8 లక్షలు చెప్తారు. మీ లెక్క ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క లెక్క చెప్తారు. 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పే నాటికి 1,69,000 సాలీన ఆదాయాన్ని 1,69,000 కోట్ల రూపాయల ఆదాయంతో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పే నాటికి మీరు చెప్పే అప్పు 7 లక్షలు, మేము ఏర్పాటు చేసినటువంటి ఆదాయము లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఏర్పాటు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. అది మీరు బడ్జెట్ గురించి కాదు కానీ అప్పుల గురించి కాదు కానీ ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే నేను ఒక మాట చెప్తానే, నేను ఒక మాట టైం అయిపోయింది నన్ను మాట్లాడి మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఒక నిమిషం అరే ఒక నిమిషం శ్రీనాథ్ ఒక నిమిషం వినాలి. నేను కంప్లీట్ చేసినాక మాట్లాడాలి. 50,000 కోట్ల రూపాయల ఆదాయము 70,000 కోట్ల రూపాయల అప్పుతో వచ్చినటువంటి తెలంగాణను 1,69,000 కోట్ల ఆదాయానికి లక్షల కోట్ల ఎక్స్పోర్ట్, ఐటీ ఎక్స్పోర్ట్స్, 15 లక్షల జిఎస్డిపి అంటే 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల డబ్బును పెంచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం తీసుకొచ్చింది. మీరు ఇప్పుడు 2.5 సంవత్సరాలల్లా సంవత్సర ఆదాయం పడిపోయింది. ఎందుకు పడిపోయింది? మీరు అంతా పర్ఫెక్ట్ ఉన్నారుగా. ఓకే, రైట్ అండి, రైట్. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించినవి చెప్పాలంటే కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇదే ప్రాణహిత చేవెళ్ళకి సంబంధించి 3 రెట్లు ప్రాజెక్టు కాస్ట్ పెంచిరు కదా. 3 రెట్లు ప్రాజెక్టు కాస్ట్ పెంచి కూడా కనీసము ఆ 3 పిల్లర్లు ఊడిపోయేటట్టుగా ఎట్లా కడతారు మీరు బ్రిడ్జ్? నాకు అర్థం కాలే. మరి దానికే బ్యాండేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మరి కాదని ఎట్లా అంటావు? అట్లా కాదు, ఎట్లా కూలిపోతాయి బ్యారేజ్లు? నువ్వు డబ్బులు ఏమైనా తక్కువ ఖర్చు చేసినావా? దానికి డబ్బులు ఏమైనా తక్కువ ఖర్చు చేసినావా? ఏడుకెళ్ళి తీసుకొచ్చిన డబ్బులు తెలంగాణ ప్రజల డబ్బే కదా. తెలంగాణ ప్రజల నెత్తి మీద వచ్చి పడ్డదే కదా. ఇప్పుడు ఆ అప్పంతా మనమే కట్టాలి కదా. నువ్వు నేను మనం అందరం కట్టాలి కదా. మరి అంత డబ్బు కట్టి అంత అది చేసినాక కూడా బ్రిడ్జ్ కూలిపడేట్టు కడితే మరి బ్యాండేజ్ చేయకుండా ఏమేస్తే? కేవలం కేసీఆర్ ఇమేజ్ కోసము, మీ పార్టీ మైలేజ్ కోసము కాళేశ్వరం ఆహా ఓహో అద్భుతం అని చెప్పేసి మీరు పాట పాడుకునేరే. కానీ ఏడుకెళ్ళి వెళ్తున్నాయి కాళేశ్వరంలో నీళ్ళు వెళ్తలేవు కానీ. మరి లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? నాకు అర్థమైతలేవు. 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు పోయినాయి మరి నాకు అర్థమైతలేదు. అది దాని గురించి చెప్పవా? నేను ఒక మాట చెప్తా. బంగారు తెలంగాణ లెక్కుండే మీరు వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసిరు, డబ్బులని దోచుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం మొత్తము మీ యొక్క ఫామ్ హౌస్లలో నింపుకున్నారు. నీకు తెలియదు అమాయకుడివి, నీకు తెలియదు. మీ ఫామ్ హౌస్లలో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు వీళ్ళు దోచుకొని పెట్టుకున్నారో దాని గురించి అడుగురాదా? మీ పార్టీ మీటింగ్లలో దాని గురించి మాట్లాడవా? అదే ఫామ్ హౌస్లలో నేను ఒక మాట చెప్తా వినండి. అదే ఫామ్ హౌస్లలో మీ యొక్క బీఆర్ఎస్ నాయకులు మీ యొక్క కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆ దోచుకున్న డబ్బులు దాచుకుంటున్నారు, పంచుకుంటున్నారే. నాకు ఇది జరుగుతున్నది. నువ్వు తెలంగాణ ఉద్యమకారునివి, నాకు బాధ వాళ్ళు దోచుకొని ఇప్పుడు పంచుకుంటున్నారు. మాట్లాడే వీటి గురించి మీ పార్టీ మీటింగ్ లో మాట్లాడు. వీటి గురించి మాట్లాడవా? ఏదో గొప్పలు చెప్పినట్టు గొప్పలు చేసినట్టు మాట్లాడుతున్నారు. దాచుకుంటున్నారు, పంచుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళతో ఫామ్ హౌస్ లో కూర్చొని. అందుకే ఫామ్ హౌస్ ఇంకా సేఫ్ గా ఉన్నాయి. మీ వాళ్ళ పైన కేసులు లేవు, మీ వాళ్ళ పైన జైలు కోటేశ్వర గారు ఫైనల్ గా చెప్పండి సార్. ఈ రాజకీయ విమర్శలు కాకుండా రైతులకి ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం కలగాలి, ఆ ప్రాజెక్టు అమల్లోకి రావాలి, దాన్ని చెయ్యాలి అని అంటే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి సేఫ్టీ మెజర్స్ని బేస్ చేసుకుంటూ రిపేర్లు తప్ప ఇంకా దానికి వేరే ఆప్షన్ అయితే లేదు కదా.